చేనుకు మందు రైతుకు రోగం. పంట చేలకు మనం వేసే మందు వల్ల రైతులకి రోగాలు వస్తున్నాయట. అంతే కదా మరి. ఆ మందు గాలిలో ఉన్న ఆ మందు దేంట్లోకి పోతుంది? ఆ మందు కొడుతున్న రైతు కడుపులోకి పోతుంది కదా, గాలి ద్వారానో రకరకాల నోటి ద్వారాను. పంటలపై చల్లే పెస్టిసైడ్స్తో క్యాన్సర్లు, కిడ్నీ వైఫల్యాలు, రక్తహీనతట. వైద్య సిలబస్లో లేని పెస్టిసైడ్ టాక్సికాలజీ అట. ప్రభుత్వాలకు నివేదించడంలో పూర్తిగా విఫలం. 3 నిమిషాల్లోపు ముగిసే ఓపీడీ పరీక్షలు. రోగ నిర్ధారణ లేక చనిపోతున్న అన్నదాతలు. శ్రీలంక, కాలిఫోర్నియా నమూనాలు మన దేశంలో అమలు చేసేది ఎప్పుడో. సో వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇది. మన దేశ గ్రామీణ ప్రజానీకం ఒక భయంకర నిశ్శబ్ద మహమ్మారి కోరల్లో చిక్కుకుందట. పంటలపైన విచక్షణరహితంగా చల్లుతున్న రసాయన మందులు, పెస్టిసైడ్స్ రైతులు, పల్లె ప్రజల రక్తాన్ని విషపూరితం చేస్తున్నాయి. ఇప్పుడు ఇదంతా ఏంది? పెద్ద మాఫియా. ఈ ఎరువులు, పెస్టిసైడ్స్, ఈ మాఫియా మామూలు మాఫియా కాదు కదా. ఈ సీడ్ కంపెనీల మాఫియా, ఈ ఎరువులు, ఈ రసాయనాలకు సంబంధించిన మాఫియా ఈ దేశంలో ముఖ్యంగా తెలంగాణలో వేళ్ళునికపోయింది. ఇవన్నీ మన రాష్ట్రం నుంచి ఉన్నటువంటివి. అసలు సేంద్రియ ఎరువుల ద్వారా వ్యవసాయం అనేది మర్చిపోయారు. అసలు ప్రభుత్వాలు ఆ దిశగా ప్రోత్సహించడమే మర్చిపోయినాయి. ఈ రసాయనాల వల్ల భూమిలో సారం తగ్గిపోతుంది. ఇక నువ్వు మళ్ళీ ఆ మందు కొట్టినప్పుడే మళ్ళీ గదే పండుతుంది. ఆ మందు కొట్టిన రైతులు క్యాన్సర్ల బారిన పడుతున్నారు. ఆ మందు కొట్టిన పంట పండిన తర్వాత ఆ పంట తిన్న ప్రజలకి క్యాన్సర్లు వస్తున్నాయి. సింపుల్. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో క్యాన్సర్లు, దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులు, రక్తహీనత, నాడీ వ్యవస్థ దెబ్బతినడం, గర్భస్థ శిశువుల్లో లోపాలు వంటి భయంకరమైన వ్యాధులు వేగంగా విస్తరిస్తున్నాయి. ఈ విషయాన్ని మన దేశ వైద్య వ్యవస్థ పసిగట్టలేకపోతున్నదట. ఈ పెనుముప్పును గుర్తించడంలో, రోగ నిర్ధారణ చేయడంలో, ప్రభుత్వాలకు నివేదించడంలో పూర్తిగా విఫలమవుతోంది. పరిశోధనా పత్రాల్లో స్పష్టంగా కనిపిస్తున్న రసాయనాల ముప్పు ఆసుపత్రుల క్లినికల్ ప్రాక్టీస్లో మాత్రం లేకుండా పోతోంది. భారతదేశ గ్రామీణ ప్రాంతాల్లో రసాయన మందుల వాడకం వల్ల వస్తున్న తీవ్రమైన అనారోగ్య సమస్యలపైన హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో పరిశోధకులు డాక్టర్ దొంతి నరసింహారెడ్డి రూపొందించిన నివేదిక అకాడమియా ఎడ్యూ జర్నల్లో ప్రచురితమైందట. ఆయన పరిశోధనలో విస్తుగొలిపే అనేక విషయాలు బయటకు వచ్చినాయట. పంజాబ్లో పత్తి పండించే మాల్వా ప్రాంతాన్ని ఇవాళ దేశం క్యాన్సర్ బెల్ట్గా పిలుస్తున్నదట. పంజాబ్లో ఉన్న మాల్వా అనే ఆ ప్రాంతాన్ని క్యాన్సర్ బెల్ట్గా పిలుస్తున్నారట. ఎందుకు పిలుస్తున్నారు? అక్కడ జాతీయ సగటు అంటే ప్రతి జాతీయ సగటు కంటే ఎక్కువగా ప్రతి 1,00,000 మందికి 136 మంది క్యాన్సర్ బారిన పడుతున్నారట. జాతీయ సగటు ఎంత? నేషనల్ యావరేజ్ ఎంత? 1,00,000కు 80 మంది క్యాన్సర్ బారిన పడితే ఓన్లీ ఆ ప్రాంతంలో 1,00,000 మందికి 136 మంది క్యాన్సర్ బారిన పడుతున్నారట. బఠిండా నుంచి పాటియాలా వరకు వెళ్లే రైలును స్థానికంగా క్యాన్సర్ రైలుగా పిలుచుకుంటారట. అంటే దానికోసం ఒక సపరేట్ రైలే. ఇక్కడి రైతులు ఒక పంట కాలంలో ఏకంగా 15 సార్లు పురుగుల మందు కొడుతున్నారట. ఒక పంట కాలంలో 15 సార్లు పురుగుల మందులు కొడుతున్నారట. ఈ పురుగు మందుల పిచికారీతో రైతుల DNA పూర్తిగా దెబ్బతింటున్నదట. స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిశోధనలో తేలింది. కేరళలోని కాసరాగోడ్ ఎండోసల్ఫాన్ విషాదం, ఆంధ్రప్రదేశ్లోని ఉద్దానం కిడ్నీ వ్యాధులు ఇవన్నీ పురుగు మందుల వాడకం వల్ల వచ్చినవి అని పరిశోధకులు చెబుతున్నారు. అయితే అక్కడి స్థానిక వైద్యులు మాత్రం వీటిని ధృవీకరించలేకపోతున్నారు. రోగులకు క్యాన్సర్ వస్తే పొగాకు, మద్యం వంటి అలవాట్లు సాకుగా చూపిస్తున్నారే తప్ప వారు పీల్చిన రసాయన గాలిని, తాగిన కలుషిత నీటిని వైద్యులు అస్సలు పరిగణలోకి తీసుకోవట్లే. ఒక రైతు ఒక ఏడాది పంట కాలంలో సుమారు 30,000 రూపాయలు పురుగు మందుల కొనుగోలు ఖర్చు పెడుతున్నాడు. వాటి పిచికారీ కోసం ఖర్చు చేస్తుంటే ఆ పంట ద్వారా 40,000 ఆదాయం వస్తోందని, కానీ ఆ పెస్టిసైడ్స్ ద్వారా వచ్చే జబ్బుల చికిత్స కోసం 20,000 నుంచి 30,000 వరకు ఖర్చు పెడుతున్నారని పరిశోధకులు చెప్తున్నారు. 30,000 ఖర్చు పెట్టి పురుగు మందులు అవన్నీ కొనుగోలు చేసి పిచికారీ చేస్తే 40,000 ఆదాయం వస్తున్నది. 40,000 ఆదాయం వచ్చిందని సంతోషపడితే మళ్ళీ దానికి ఇంకొక 20,000-30,000 వచ్చిన రోగాలకి ట్రీట్మెంట్గా సరిపోతున్నదట. ఎందుకంటే మన వైద్య విద్యలో సిలబస్ అప్డేట్ కాలేదట. మన వైద్య కాలేజీల్లో మెడికోలకు బోధించే జాతీయ వైద్య మండలి కరికులంలో తీవ్రమైన లోపాలు ఉన్నాయట. ఎవరు చెప్తున్నారు? ఆ పరిశోధన చేసిన డాక్టర్ దొంతి నరసింహారెడ్డి గారు చెప్తున్నారు. రసాయన విషాల గురించి వివరించే టాక్సికాలజీని కేవలం ఫోరెన్సిక్ మెడిసిన్లో భాగంగా క్రిమినల్ కేసులు, శవ పరీక్షల కోణంలోనే బోధిస్తున్నారట. నేటి వైద్యులకు 1990 కాలం నాటి
ఆర్గానోఫాస్ఫేట్ విషాల గురించి మాత్రమే అవగాహన ఉందట. ప్రస్తుతం మార్కెట్లో విస్తృతంగా వాడుతున్న నియోనికోటినాయిడ్స్, పైరెథ్రాయిడ్స్, హెర్బిసైడ్స్, ఫంగిసైడ్స్తో కలగలిపి వస్తున్న ఈ ఆధునిక రసాయనాల ప్రభావం పైన వారికి కనీసమైన శిక్షణ లేదు. దాంతో పురుగు మందుల కారణంగా వస్తున్న జబ్బులను పసిగట్టడంలో తీవ్రంగా విఫలమవుతున్నారు. అలాగే ఇటువంటి ఆధునిక పురుగు మందులకు కనీసం యాంటీడోస్ను కూడా కనిపెట్టట్లేదట. ముఖ్యంగా నియోనికోటినాయిడ్ రసాయనాలు గర్భస్థ శిశువులు, చిన్నపిల్లల మెదడు ఎదుగుదలను దెబ్బతీస్తాయట. కానీ పల్లెల్లో పిల్లలు మానసిక వైకల్యంతో వస్తే వైద్యులు దాన్ని పోషకాహార లోపంగా భావిస్తున్నారే తప్ప తల్లిదండ్రుల రసాయన ఎక్స్పోజర్గా మాత్రం గుర్తించట్లేదట. ఇక వైద్య విద్యార్థులకు అందించే వైద్యుల నిరంతర విద్యా కార్యక్రమాలను ఫార్మాస్యూటికల్ కంపెనీలే ఎక్కువగా స్పాన్సర్ చేస్తూ ఉండడంతో వారు కొత్త మందులు, ల్యాబ్ పరికరాల గురించే మాట్లాడుతున్నారు తప్ప ఈ వ్యవసాయ రసాయనాల వల్ల వచ్చే జబ్బులపైన వైద్యులకు అవగాహన కల్పించట్లేదట. ఎంత మోసం ఇది! అంటే నువ్వు ఆ రసాయనాల వల్ల ఏదైనా జబ్బు వస్తే డాక్టర్ దగ్గరికి పోతే డాక్టర్కే తెలియదట ఇది నీకు రసాయనాల వల్ల వచ్చిందని. అసలు ఆలోచన కూడా డాక్టర్కి తెలియదు, ఎందుకంటే ఆయన కరికులంలో చదువుకున్న దాంట్లో ఎక్కడా లేదు అది. పురుగు మందుల పిచికారీతో వచ్చే జబ్బులు గుర్తించకపోవడానికి ఆసుపత్రుల్లోని పని ఒత్తిడి కూడా ఒక ప్రధానమైన కారణం. ప్రభుత్వ ఆసుపత్రుల ఓపీడీలలో ఒక రోగిని పరీక్షించడానికి డాక్టర్కు సగటున 2.2 నిమిషాల సమయం మాత్రమే దొరుకుతుంది. ఇంత తక్కువ సమయంలో వైద్యుడు కేవలం పైపైన మందులు రాయగలరు తప్ప మీరేం పంటేస్తారు, ఏ మందులు స్ప్రే చేశారు, గ్లౌస్ వేసుకున్నారా, మీ ఊరి తాగునీరు ఎక్కడి నుంచి వస్తుంది, ఇలాంటి కీలక ప్రశ్నలు ఏ డాక్టర్ కూడా అడగట్లే. మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లాలో పాన్ ఇండియా చేసిన సర్వేలో పురుగు మందులు పిచికారీ చేసిన రైతులు వాంతులు, శ్వాసకోశ ఇబ్బందులతో వస్తే అక్కడి వైద్యులు వాటిని సాధారణ ఇన్ఫెక్షన్లుగా, వైరల్ జ్వరాలుగా నిర్ధారించి యాంటీబయాటిక్స్ ఇచ్చి పంపించేస్తున్నారు. ఇక్కడ కూడా అంతే కదా. రోగాన్ని నిర్ధారించడం ఎట్లా? ఒకవేళ వైద్యుడికి అనుమానం వచ్చినా రోగి శరీరంలో రసాయన అవశేషాలు ఎంత మేర ఉన్నాయో పరీక్షించే కనీస మౌలిక సదుపాయాలు ఏ జిల్లా ఆసుపత్రిలోనూ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనూ అందుబాటులో లేవు. ఇక ఆర్గానోఫాస్ఫేట్ ప్రభావాన్ని గుర్తించే ప్రాథమిక ఎసిటైల్ కోలినెస్టరేస్ అనే పరీక్ష కానీ, రక్తాన్ని విశ్లేషించే పెస్టిసైడ్ రెసిడ్యూ ల్యాబ్లు కానీ గ్రామీణ భారతంలో ఎక్కడా లేవు. పరీక్షలు లేకపోవడం వల్ల కేసులు నమోదు కావు. కేసులు లేనందువల్ల ప్రభుత్వం ల్యాబ్లు ఏర్పాటు చేయదు. ఎంత ఘోరం అసలు ఇది! దేశం వెలిగిపోతుందంటే ఇగో ఇట్లా వెలిగిపోతున్నది. ఇక మహిళల్లో రక్తహీనతకు కూడా ఇదే కారణమట. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం దేశంలో 57% మంది మహిళలు, 67% మంది పిల్లలు తీవ్రమైన రక్తహీనతతో బాధపడుతున్నారట. అంటే సగానికి సగం మహిళలు, సగానికంటే ఎక్కువ మహిళలు రక్తహీనత, హిమోగ్లోబిన్ తక్కువ పర్సంటేజ్తో ఉన్నారట. ఎంత ఘోరం ఇది! ప్రభుత్వం దశాబ్దాలుగా ఐరన్ మాత్రలు ఇస్తున్నా పల్లెల్లోని మహిళల్లో రక్తహీనత తగ్గకపోవడం వెనుక పెద్ద రహస్యమే దాగి ఉన్నది. గ్రామీణ మహిళలు ఎటువంటి రక్షణ లేకుండానే చేతులతో పురుగు మందులు కలపడం, ఆ తర్వాత ఇంటి వద్ద బట్టలు ఉతకడం వల్ల ఆ రసాయనాలు వారి చర్మం ద్వారా శరీరంలోకి చేరుతున్నాయి. కానీ వైద్యులు వీరికి కేవలం ఐరన్ ట్యాబ్లెట్లు ఇచ్చి మాత్రమే చేతులు దులుపుకుంటున్నారు. అమెరికాలో రసాయనాల వల్ల క్యాన్సర్ వచ్చిందని దాదాపు 170,000 మంది బేయర్, మోన్సాంటో కంపెనీలపైన దావా చేసిరట. అక్కడ మాకు రసాయనాల వల్లనే ఈ రోగాలు వచ్చినాయని, క్యాన్సర్ వచ్చిందని 170,000 మంది అమెరికాలో కేసు వేసిరట. మన దగ్గర ఒక్కరన్నా వేసిరా? అసలు గుర్తించేదే లేదు, గుర్తించడమే కష్టంగా మారింది. సదరు కంపెనీ 2026 నాటికి బాధితులకు దాదాపుగా $11 బిలియన్ పరిహారం చెల్లించాల్సి వచ్చింది. ఏంది? ఆ బేయర్ అండ్ మోన్సాంటో కంపెనీలు ఇక్కడ కూడా ఉన్నాయి కదా ఆ కంపెనీలు. కానీ భారతదేశంలో ఏ ఒక్క రైతు కూడా ఏ కంపెనీ పైన కేసు వేయలే. బాధ్యత వహించే చట్టాలు కూడా లేవు. చివరకు కాసరాగోడ్ బాధితులకు కూడా ప్రభుత్వమే 500 కోట్ల నష్టపరిహారం ఇచ్చింది తప్ప కంపెనీల నుంచి ₹1 కూడా రాలేదట. ఎంత ఘోరమైన స్టాటిస్టిక్స్ లెక్కలు ఇవి! ప్రపంచ దేశాల్లో ఎట్లుంది, మన దగ్గర ఎట్లుంది? అక్కడ ఎట్లుంది? మన పొరుగు దేశమైన శ్రీలంకలో హాస్పిటల్ డేటా ఆధారంగా అత్యంత ప్రమాదకరమైన పురుగు మందులను దశల వారీగా నిషేధించిరట. ఫలితంగా అక్కడ ఆత్మహత్యలు, రసాయనాల మరణాలు 20 ఏళ్లలో 70% తగ్గినాయి. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఏదైనా రసాయన అనారోగ్యం అనుమానం వస్తే ఏ వైద్యుడైనా 24 గంటల్లోగా స్థానిక ఆరోగ్య అధికారికి రిపోర్ట్ చేయడం చట్టరీత్యా తప్పనిసరి చేశారు. దీనికోసం అక్కడ పెస్టిసైడ్ ఇల్నెస్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ ఒకటి నడుస్తోంది. యూరోపియన్ యూనియన్లో మానవ బయో మానిటరింగ్ సిస్టమ్ ద్వారా ప్రజల శరీరాల్లోని పురుగు మందుల అవశేషాలు, స్థాయిలు గుర్తిస్తూ విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. మరి మనకేం పుట్టింది? మన ప్రభుత్వాలకి ఎందుకు మన ప్రభుత్వాలు చేయవంటే ఈ పార్టీలు, ఈ మొత్తం వ్యవహారం అంతా
ఆయా పెస్టిసైడ్ కంపెనీల విదేశీ కంపెనీల తొత్తులుగా వాళ్ళ చేతుల్లో ఉన్నారు కాబట్టి చేయరు. సో ప్రతి రైతు తెలుసుకోవాల్సిన విషయం అంటే మీ సావు మీరే చావండి అన్నట్టు. మీ సావు మీరే చావండి, మీ బతుకు మీరే బతకండి, గంతే.